ఏమన్నారు ఆయన? సినిమా తీద్దామని వచ్చాం మీతో అంటే పూరి అంటే గారు? అలా ఏం కాదు. సినిమా చేయాలన్న ఆలోచనలో ఈయనున్నారు. ఆ! ఆయన సరదాగా జోకులేస్తుండేవాళ్ళు బాపు గారు. ఆ! అప్పుడు ఆయనేసిన జోక్ నాకు బాగా గుర్తేంటి అంటే, 'స్నేహ' హీరోయిన్ ఆవిడ. అవును. అదే హీరోయిన్ ఇంప్రెస్ చేయాలని చెప్పి మనం తీసిన పాత సినిమాల క్యాసెట్‌లన్నీ ఇచ్చామండి అనేసి అది జోకేశారు బాపు గారు. ఓకే. అలాగే ముళ్ళపూడి గారు కూడా వేసిన జోక్ మర్చిపోలేను. హ్మ్. ఆయనేదో ఒక ఫారెన్ ఎళ్ళాడంట. ఆ! వెళ్ళి ఏం తినాలి అని చెప్పి చూసి మెనూ కార్డ్ చూసాడట. అంతా జపనీస్ లాంగ్వేజ్‌లో ఏదో పేర్లు, కింద ఐటెమ్స్ పక్కన రేట్లు ఉంది. ఆయన ఏం చేయాలి ఇది ఒకటి సెలెక్ట్ చేసి నీకు తెప్పించండి. ఆడు మా చెఫ్ అండి అన్నాడంట. ఆ చెఫ్ చెఫ్ పేరంట. పేరా? ఓకే. అది. ఓకే. ఓకే. అదే. సూపరు. ఓకే. మీరు చెప్తున్నారు దాసరి గారు ఆహ్, దాసరి గారైతే జర్నలిస్టులతో చాలా బాగా సరదాగా ఉండేవాళ్ళు. ఆ! అంటే మనం కొంతమంది దగ్గరికి రోజు రెగ్యులర్‌గా ఎళ్లి ఒక ఆస్థాన సభ జరుగుతుండేది కదా! అవును. అలా ఎళ్లి కూర్చోవచ్చు ఎనీ టైమ్. హ్మ్. ఏ మూవ్‌మెంట్ అయినా అడగొచ్చు. ఆ! ఏదైనా అడగొచ్చు. ఆయన తడుముకోకుండా దేనికి భయపడేవాడు కాదు. ఆ! దేని గురించైనా మాట్లాడేవాడు ఆయన. ఓకే. అంత ఫ్రీగా ఉండేవాళ్ళు. అంటే ఇదివరకు మీడియా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండేది. అట్ ది సేమ్ టైమ్ సినిమా ఇండస్ట్రీ కూడా మీడియా ఫ్రెండ్లీగా ఉండేది. హ్మ్. ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, హ్మ్. మ్యూచువల్ కోఆపరేషన్ ఉండేది. హ్మ్. సో, అటువంటి టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా పనిచేయడం వల్ల చాలామందిని కలవడం, వాళ్ళతో మంచి ర్యాపో మెయింటైన్ చేయడం లాంటివన్నీ జరిగాయి. ఓహ్! సూపర్. సూపర్ అండి.